ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీల హోరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 3 నియోజకవర్గాల ఫలితాలు ఫైనల్ అయిపోయినాయి. వీటితో పాటు ఖాళీ అయినటువంటి 5 స్థానాల్లో ఎవరు వస్తారనే దాని మీద జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జనసేన పార్టీ నుంచి నాగబాబుకి లైన్ క్లియర్ అయింది. ఆయన మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి మిగిలిన 4 స్థానాల పరిస్థితి ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎమ్మెల్సీ సీట్ల హవా నడుస్తుంది. ఎందుకంటే కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి బలం పెరగాలంటే ఇది చాలా అవసరం. సో టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటే కోల్పోయారు పిఆర్టీయూకి, మిగతా 2 టీడీపీ అభ్యర్థులే గెలిచారు. సో అక్కడ ఒక 2 ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 5 కూడా మళ్ళీ తెలుగుదేశం స్థానాలే. అంతే కదా. సో వీటిని ఒకటే జనసేన అంటున్నారు. 1+4 1+1+3 ఏం జరుగుతుంది అది? కరెక్టే. ఇప్పుడు చూస్తుంటే గాదే శ్రీనివాసులు కూడా బీజేపీ సపోర్ట్ చేసింది. అవును, జనసేన టీడీపీ సపోర్ట్ కాకపోతే ఎటు ఇదిలో ఉంది శ్రీనివాస్. అది కూటమికి ఫెయిల్యూర్ అనలేవు, సక్సెస్ అనలేవు. అదే అది రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయన 730 కోట్లతో గెలిచాడు. ఇకపోతే ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు, భారీ మెజారిటీ కూటమి విజయం. నా గ్రాడ్యుయేట్స్ లో అంత స్థాయి ఓటింగ్ రాదు, ఇంతవరకు లేదు. చంద్రబాబు నాయుడు గారు నా విజయానికి పవన్ కళ్యాణ్, లోకేష్ గారికి కారణం ప్రభుత్వ విధానాల వల్ల గెలవగలిగారని ఆలపాటి రాజా గారు. సరే, ఏదైనా కానీ పేరాబత్తుల రాజశేఖరం కూడా అక్కడ లీడ్లో ఉన్నాడు. ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న ఖాళీలు భర్తీ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిదే చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి. ఒకవైపు ఆశావాహులు ఎక్కువ ఉన్నారు, పోస్టులు కొన్నే ఉన్నాయి. దీన్ని మరి ఎవరు ఒప్పించకుండా ఇబ్బంది లేకుండా చేయాలంటే ఎలా అనేది చూసి, ఇప్పుడు పదవి రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళే ఉన్నారు. పరచూరు అశోక్ బాబు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, వీళ్ళందరూ కీలకమైన పాత్ర పోషించారు మొన్నటి వరకు సభలో. అవును. కాబట్టి ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఎలా ఏంటి అనేది తప్పకుండా ఆయనకు ప్రాధాన్యత, ఎందుకంటే మొదటి నుంచి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇస్తాడా, ఆ విఘ్నత చూపిస్తాడా చంద్రబాబు గారు, ఎలా ఉంటుంది. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా వెళ్ళిపోయాడు వైసీపీకి, వేరే కదా. సరే, ఏదైనా కానీ ఏంటి అయిందనేది ఒకసారి చూడాలి. అదే సమయంలో వర్మ కూడా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తాడు. వర్మకి ఇస్తారా ఈ సిచ్యువేషన్లో? అనవసరంగా జనసేనతో పవన్ కళ్యాణ్తో విభేదాలు పెట్టుకున్నారు చేతులారా, అది ఇస్తారా లేదో డౌటే. ఇకపోతే కన్ఫామ్గా మీరు అన్నట్టు నాగబాబు అనేది సీట్ కన్ఫామ్, మంత్రి పదవి కన్ఫామ్. అంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయంలాగా ఎన్నాళ్ళకి అయింది. 4లో మొదటగా వివాదం లేకుండా నాగబాబుది కన్ఫామ్ అయిపోయింది. అందులో కమిట్మెంట్ విత్ లెటర్ రాజ్యసభ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించారు కాబట్టి 20వ తారీఖు లోపు ఆయన ఎమ్మెల్సీ అవుతాడు. ఆ తర్వాత ఈ నెలాఖరులోపు మంత్రి అవుతాడు నాగబాబు గారు. అది ఎదురలేదు. ఇకపోతే మిగతా స్థానాలు 3 స్థానాలు ఏంటి? కొమ్మాలపాటి శ్రీధర్ అంటున్నారు, పెదకూరుపాడు అంతకుముందు పోటీ చేశాడు, ఆయన వదులుకున్నాడు. భాష్యం అతను ప్రవీణ్ గెలిచాడు. అదే సమయంలో సీనియర్ నాయకుడిగా ఒక పేరుంది, చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బొంటులాగా ఉంది. మరి అదే సామాజిక సమీకరణ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రాధాన్యత అది కూడా మనం చూడాలి. అదే సమయం ఆయన పేరు ఒకటి వినపడుతుంది. ఇకపోతే ఎప్పటి నుంచో పోటీ చేయకుండా ఎమ్మెల్యేనా లేకపోతే మచిలీపట్నం ఎంపీనా ఏదో ఒకటి విజయవాడ సెంటర్లో ఏదో ఇస్తా అని అనుకున్నారు. రాధా అయితే సాలిడ్గా పార్టీ తరఫున కూటమి తరఫున నిలబడ్డాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. వంగవీటి లోకేష్ గారు కూడా వెళ్ళాడు. ఆ యొక్క సామాజ వర్గాన్ని ఈయన కనుక ఈకపోతే మళ్ళా అదేవిధంగా వాడుకోవడం వదిలేశారనే భావన ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వంగవీటి రంగా గారి కుమారుడుగా రాధా గారికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇక దేవినేని ఉమా అంటున్నారు, ఇప్పుడు ఇస్తారా, నెక్స్ట్ ఇస్తారా? మీరు అన్నట్టు సీనియర్స్ని ప్రాధాన్యతను కాదనకుండా యనమల రామకృష్ణుడు గారికి కనుక మళ్ళీ ఇస్తే మళ్ళీ వర్మ గారికి ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఉన్నాయి ఒకటి పోతే 3 కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఓటు ఇచ్చేస్తారంటారా? అంటే లేదు, బీజేపీ దీంట్లో అవకాశం ఉండదు. ఎందుకంటే పోటీ ఆల్రెడీ డిస్కస్ చేస్తారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఇస్తారని, సోమ్ వీర్రాజు గారిని మళ్ళీ తీసుకొస్తారని ఇవన్నీ అనుకున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్లో పరిస్థితి చూస్తే ఎక్కువ సీట్స్ టీడీపీ కూటమికి ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంత ప్రెజర్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇంటర్నల్గా మాధవ్ మీరు చెప్పినట్టు పార్టీ అధ్యక్షుడు మారే అవకాశం ఉంది పురంధేశ్వరి గారు అనే ఇదిలో ఆయన ఉన్నాడు. కానీ ఎమ్మెల్సీ పక్కగా బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఏం కనపట్ల. కాబట్టి వీళ్ళు ఇంకా ఉన్నాయి. అంటే రేపు స్థానిక సంస్థలు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఇవి, రేపు స్థానిక సంస్థల కోటా వస్తాయి. అది వచ్చినప్పుడు మళ్ళీ గవర్నర్ కోటా ఉన్నాయి. సో అంటే కొంత వెయిట్ అండ్ సీ అనే పరిస్థితి. ఆ ప్రాధాన్యత క్రమంలో ఎవరైతే ఓర్పుగా పార్టీని దగ్గర నుంచి కూటమికి వివాదం కల్పించే వాళ్ళు, వివాదాస్పదం కాకుండా న్యూట్రల్ పర్సన్స్కి వివాద రహితులుగా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఇదిలో 20వ తారీఖు లోపు ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు.
ఎలక్షన్ కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా 20th లోపు అయిపోతుంది. బట్ ఆ అవకాశం 10వ తారీఖు కల్లా నామినేషన్ వేసుకోవాలి. ఇప్పుడు మోషన్ రాజు గారు కూడా ఎక్కువగా ఆయన కూడా ఉండరు అంటున్నారు. ఆయన కూడా టీడీపీ చేరతారా, రిజైన్ చేస్తారని ఆ లిస్ట్ వేరే ఉంది. ఆ లిస్ట్ వేరే ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు శాసన మండలిలో మాకు ఎదురే లేదనే పరిస్థితి నుంచి వైసీపీ కష్టకాలం కనపడుతుంది. రాజ్యసభలో ఎలా జరిగిందో ఈక్వేషన్ సేమ్ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. సో ఈ అందరిలో క్లారిటీ ఉన్నది ఒక నాగబాబు ఒక్కడికే ఎదురే లేదు. కాకపోతే ఈ ముగ్గురు ఎవరికి ఇస్తారు అనేది చంద్రబాబు నాయుడు వ్యూహాలను బట్టి. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది శాసన మండలికి సంబంధించి ఈక్వేషన్స్ మారుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ 2 తెలుగుదేశం కైవసం చేసుకుంది, పిఆర్టీయూ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో గెలుచుకుంది. సో ఈ ఈక్వేషన్ ఇలా ఉంటే ఎమ్మెల్యే కోటాలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. నాగబాబుకి సీటు పక్కా అయింది. మిగతా 4 స్థానాలపైన కసరత్తు జరుగుతుంది. అలానే ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ఒకటి, అలానే గవర్నర్ కోటా భర్తీ ఒకటి. వీటిలో కూడా ఖాళీలు ఏర్పడతాయి. కొంతమంది ఉన్నవాళ్లే రాజీనామాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా సంకేతాలు వస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో మరింతగా శాసన మండలి చుట్టూ రాజకీయం నడిచే అవకాశం కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.